హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదైతే వినాయక్ నగర్ పార్క్ మంగళం రోడ్డు తిరుపతిలో అయితే ఉంటుంది. దీని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ శారీని కూడా గుర్తుపెట్టుకోండి, దీనికి ఒక మెమరీ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. ఇక్కడైతే టెన్నిస్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి, కబడ్డీ ఆడడానికి, అలాగే ఓల్డ్ పర్సన్స్ అయితే వాకింగ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. సండే కదా అని పిల్లలు అయితే ఇది పార్కింగ్ ప్లేస్. వెళ్ళేటప్పుడు ఎవ్వరు లేరు, వచ్చేటప్పుడు అసలు గ్యాప్ లేదు. ఇక్కడైతే వినాయకులను అయితే నిమజ్జనం చేస్తారు. నా కొడుకు చూడండి తెగ ఫీల్ అయిపోతున్నాడు, ఏంటి మమ్మీ ఇలా చేశారు, దేవుళ్ళకి దెబ్బలు తగిలాయేమో అని. ఏం చేద్దాం, 7 days 9 days ఇంటికాడ పెట్టుకొని అయితే చాలా బాగా పూజలు చేస్తాము. లాస్ట్కి అయితే ఇలా తీసుకొని వచ్చి అయితే నిమజ్జనం చేస్తారు. చూస్తే ఎంత బాగా వేసిందో అసలు. అలాగే పక్కన అరకు కాఫీ కేప్ అయితే ఉంటుంది. మినరల్ వాటర్ ప్లాంట్ ఏనుగు చూడండి, ఒరిజినల్ ఏనుగు నాగుంది కదా. ఇదైతే కిడ్స్ పార్కు. కిడ్స్ అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ అయితే చేస్తుంటారు. సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రీ పార్క్ కాబట్టి ప్రతి ఒక్కరూ వస్తారు. పాపం ఆడి ఆడి రెస్ట్ తీసుకోవడానికి కొంచెం ప్లేస్ ఇచ్చారు. ఇదైతే ఎక్సర్సైజులకి అలాంటి టీనేజ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే వినాయక్ నగర్ పార్క్ అని పెద్ద వినాయకుడిని పెట్టినట్టున్నారు ఫ్రెండ్స్. బాగుంది కదా. అలాగే పక్కన గ్లో గార్డెన్ అనేది ఉంది. మేము వెళ్ళేటప్పటికైతే లైట్లు అయితే వేయలేదు. ఈ శారీ గురించి చెప్తానన్నాను కదా. ఈ శారీ అయితే 14 years బ్యాక్ నా పెళ్ళిలో కొనిచ్చిన చీర ఇది. అంటే అమ్మగారి ఇంటి నుంచి అత్తగారింటికి సాంగ్యం తీసుకొని వెళ్తారు కదా, అప్పుడైతే ఈ చీర అయితే కట్టుకున్నాను. సిల్క్ బెనారసీ శారీ. అసలు 14 years నుంచి కలర్ చేంజ్ కాలేదు. ఇంకొక సూపర్ విషయం ఏంటంటే అప్పుడు బ్లౌజ్ ఇప్పుడు కూడా పట్టింది ఫ్రెండ్స్. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నట్టుండ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.